मैं कौन सी जाति पता करा खाली ये तो लिख रहा उसको। अगर हल्का निकला मैं हूँ, हल्का निकला मैं हूँ भाई, हल्का निकला मैं हूँ, टेंशन मत लो। लिखो जी 65 लिखो, शाकी भाई लिखो 65 चलो। छोड़ा पैसा बड़ा आदमी बड़ा पैसा 65 65। अरे यार हमारे बताओ ना यार, हमारे वीडियो ठोकर पाने 65 రూపాయలు దసరి। जिस उम्मीद से गए ना उस उम्मीद से वापस नहीं आए। नाराज है तो अब हमको तुम्हारी नाराजगी दूर कर देंगे। लेकिन मैं हमको मैं आया मंडी तैयार मालूम है लगभग अरे बात आ काम करो जी तुम। तुम बात की है। अच्छा पीछे देखो, पीछे देखो, ऐसा लगता है ना। बोलो 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 बोलो, ड्रामा मत करो, जो करना हो ठीक है, कम से कम नहीं भाई और पैसा नहीं बनेगा ना। सब बन जाता। हमको मालूम है आज बाजार कितनी गर्म है, तवा कितना गर्म है, रोटियां कितनी जली, कितनी गांठ फूटी, हमको मालूम है। माल क्या जी माल है ना भाई, 110 रुपए का आम लेके आए हम। सही सलमान में क्या रहना बोलो, पीछे कर रहे हो क्या भाई? क्या है तुम्हारा गेस क्या है? हाँ बोलो सेठ आइडिया, माल देख के बोलो सेठ, नाम बोलो क्या हमारा रहना। गेस क्या है? बच्चा बराबर बेच रहा नहीं बेच रहा ऐसा। जो करना है भाई, क्या मार्केट आगे पैसा बन जाए ना। नहीं जो अगर करना है तो कर दीजिए, ठीक है दीजिए। याकूब भाई 75 लिखो, जान में चलो बिस्मिल्लाह। 75 రూపాయలు బైగన్పల్లి। मेरे बराबर से बोल रहे हो, मेरे रेंज में क्या बोल रहे हैं? चांद है कलर भारी माल एकदम टॉप। पेपर कैसा? क्या जी भाई माल कैसा है? माशाल्लाह माल है। पेपर कैसा है? पेपर कैसा? डेट कटिंग माल है क्या? समग्र माल। या हमारे सलमान भाई है, या हमारे मोहसिन भाई है, निजामबाद से करीमनगर को आए हुए हैं। ये सलमान भाई की गाड़ी है ये। हाईएस्ट ऑन डिमांड। इधर रख लो, हाथ इधर रख लो, ₹80 బైగన్పల్లి। ఏం రేట్ తీసుకున్నావమ్మా? 80 రూపాయలు, 80 రూపీస్ కేజీ। ऐसे बढ़ाई कहीं बढ़ाते, माल देख के बढ़ाओ। हमारी गाड़ी इंशाल्लाह उम्मीद है कि हो जाएगी, माल भी तुम्हारे उम्मीद है। और फिर बाद में इतना माल लिखो जी 84 लिखो, चालू 84, 84 రూపీస్। రైతు మిత్రులందరికీ స్వాగతం। ఈరోజు మనం మామిడికాయల రేట్ ఎట్లా పోయినాయో తెలుసుకుందాం, నైట్ కానీ ఇవాళ మార్నింగ్ కానీ। కరీంనగర్లో మనకు మీడియం దశేరి 65 రూపాయలు పోయింది, మనం వీడియోలో చూసి మీ నెక్స్ట్ వీడియోలో ఉంది చూడండి, వచ్చిన వీడియోలో। ఇంకోటి 90 రూపాయల దాకా టాప్ మాల్ పోయింది దశేరి। 75 బంగినపల్లి పోయింది, మంచి కాయనే। 85 దాకా టాప్ మాల్ పోయింది బంగినపల్లి। ఇంకా కలర్ ఎక్కువ ఉంటే మనకు 100 రూపీస్ దాకా పోతాయి। ఒకసారి చూడండి, ఇప్పుడు మీరు కరీంనగర్లో మీకు దగ్గరలో కరీంనగర్ ఉంటే ఒకసారి అక్కడికి మాల్ తీసుకురండి। కరీంనగర్ దగ్గరలో అటు ఇటు కూడా కొంచెం అదే రేట్ ఉంటుంది। అందులో మనకి చెప్పిన ప్రకారం ఏంటంటే నిజామాబాదు దగ్గర నుంచి కూడా వాళ్ళు వచ్చిర్రు, ఇక్కడనే కాయ తీసుకుపోతారు అని చెప్తుర్రు। సో వాళ్ళే ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్తుర్రు, సో అక్కడ వాళ్ళు అమ్ముకున్నట్లు కావచ్చు। మొత్తానికైతే మనకు రేట్ ఇవాళ దశేరి 60 నుంచి 90 మధ్య ఉంది। అదే బంగినపల్లి వచ్చేసి 50 నుంచి 90, 100 ఇదే సేమ్, ఇదే నడుస్తుంది। కాకపోతే ఎక్కువ దశేరి మరీ ఇట్లా చిన్నది అయ్యేసరికి అట్లా ఉంది రేటు। యాక్చువల్ అయితే దశేరికే కొంచెం మంచిగా ఉన్న మంచి రేటు పడుతుంది।
పేపర్కాయ అయితే మాత్రం 150 దాకా పోతుంది. ఒకసారి చూడండి. మనం ఇంకా మనకు హైదరాబాద్ వచ్చేస్తే దీనికంటే ఒక 10 రూపాయలు ఎక్కువనే ఉన్నాయి. కాకపోతే కచ్చకాయ చేస్తే మాత్రం తక్కువ రేట్లు ఉన్నాయి. ఇంకోటి ఈ మీకు గుల్బర్గా దగ్గర వాళ్ళు ఉంటే, ఆంధ్రప్రదేశ్ కానీ ఆ దగ్గరలో వాళ్ళు ఉంటే అటు మనం వీడియోలో జనరల్గా మన లాస్ట్ వీడియోలో పెట్టినాం ఆర్కేసీ అనుకుంటా. ఆర్కేసీ అలాగే తీసుకెళ్తే మంచి రేట్ పడుతుంది. మరి మనకు అట్లా చూపిస్తున్నా నిజానికి అంత రేట్ పడుతుందా కానీ మొత్తానికి అయితే ఆర్కేసీలో మంచి టాప్ రేట్ ఉంది. ఇంకోటి మనం ఈ బాట సింగారాలను కూడా 1-2 వాటిలో రేటు బాగానే ఉన్నాయి. నేను పెట్టిన వాటిలో చూడండి. ఇప్పుడు మనకు టాపు హిమాయతు 280 అట్లుంది. ఇంకోటి బంగినపల్లి 150 దాకా ఉంది. దశేరి 120 అట్లుంది. కేసర్ వచ్చేస్తే 180 దాకా ఉంది కేజీ. సో ఈ ఏ రకంగా చూసినా కూడా మనకు ఈ 5 బాట సింగాల్లో కొన్ని ప్లేస్లు అయితే వెటికనే ఉన్న రేట్లు. మీ దగ్గరతో పోలిస్తే రేట్ బాగానే ఉంటే అక్కడికే తీసుకురండి. కాకపోతే మీకు ట్రాన్స్పోర్ట్ కానీ ఎంత మాల్ వెళ్తుందో ఒకసారి చూడండి. ఇప్పటికైతే ఎవరు చెప్పేది ఏందైనా మార్కెట్లో అయితే మాల్ ఇప్పటికీ తక్కువనే వస్తుంది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అయిపోతుంది. తెస్తురు కానీ ఎక్కువ అయితే తీసుకొస్తలేరు. అందుకే రేట్లు స్టెబుల్గానే ఉన్నాయి. బాగా ఏం చేంజ్ అవుతలేవు. ఒక 5 రూపాయలు అటు ఇటు అవుతున్నాయి. నాందేడ్ లాతూర్లో కూడా సేమ్ ఇదే రేట్లు కంటిన్యూ అవుతుంది. ఒక 10 రూపాయలు ఎక్కువ ఉన్నాయి వీటికంటే. ట్రాన్స్పోర్ట్ అడిగిపోతే మళ్ళీ అదే అంత వేస్తుంది. ఇంకా రాయచూరు కానీ మధ్యప్రదేశ్ లాంగ్ అయితే అవన్నీ తీసుకెళ్ళాలంటే ఇక్కడ మాత్రం రేట్ ఇట్లున్నాయి. ఇప్పుడు పెద్ద రసాలు వచ్చేస్తే 95 దాకా పోతుంది. ఒకసారి మీరు చూడండి. మనం 95 అంటే ఇది మంచి రేటే. చాలామంది పెద్ద రసాల గురించి అడుగుతారు. చెరుకు రసం పెద్ద రసాలు అయితే 90-95 దాకా పోతున్నాయి. తోతాపురి 40 నుంచి 60 మధ్య పోతుంది. మనం ఇది కూడా స్టేబుల్గానే ఉంది. రేట్లు ఏం పెద్ద చేంజ్ అవుతలేవు. ఆల్మోస్ట్ అన్ని కవర్ అయినా కూడా ఆల్ఫాన్స్ ఒకటి మార్కెట్లో తక్కువనే వస్తుంది ఇప్పుడు మాలు. మన దగ్గర అయితే బయట 120-150 దాకా పోతుంది. ఇంకా మంచిగా పండింది అయితే నీట్గా ఉంటే 200 దాకా పోతుంది. సో ఒకసారి మీకు ఏది మీ దగ్గరలో మార్కెట్ ఏదో చూసి అక్కడ తీసుకెళ్ళిన ప్రయత్నం చేయరు. ఇప్పుడు మనం చూసిన దానిలో మనం కరీంనగర్ డైరెక్ట్ వీడియో పెట్టినాం. దాంతోపాటు మీ దగ్గరలో ఉన్న ఇచ్చిన ఆర్తి వాళ్ళ నెంబర్లు కాల్ చేసి కూడా అడగండి. వాళ్ళు కూడా మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇంకోటి ఏంటి, మనం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాం కానీ సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ అవుతున్నారు. ఒకసారి చూడండి మీరు కంటెంట్. జస్ట్ రేట్ ఒకటే కాదు, నేను రేట్తో పాటు ఇప్పుడు ఇటువంటి పాయింట్స్ కొన్ని చెప్తున్నా. మనము మార్కెట్కి పోయి ఎట్లా లాస్ కావద్దు. మీరు లేకపోతే నీకు సాయంత్రం ఇంకో వీడియో చేసే ఉంది, అదైతే మెయిన్ మర్చిపోద్దు. రేట్లు ఒకటే కాదు, చాలా విషయాలు ఇప్పుడు అక్కడ మార్కెట్లో పోయినాక బరువుల విషయంలో కానీ ఎక్కడ వెయింగ్ మిషన్లు ఎక్కడ తేడా వస్తుందా, లేకపోతే అడితి డబుల్ మా కటింగ్ చేస్తుర్రా, అవన్నీ ఎట్లా కేర్ఫుల్గా ఉండాలని చెప్పిన ఒకసారి చూడండి లాస్ట్ వీడియో. ఇంకేమైనా డౌట్లు ఉంటే మన కామెంట్లో అడగండి, నేను దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకైనా వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అవుతుంది కదా. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా చెప్తే నేను దాని తగ్గట్టు చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.